ఒక స్త్రీ ఒక జగన్మాతలాగా ఉండాలి. మరి ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు, ఒళ్ళంతా కనిపిస్తున్నది. అంటే మరి మన దేశం సంస్కృతి ఎటు పోతున్నది? మరి మనం ఏ విధంగా ఉండాలి? ఒక అమ్మ బొమ్మలాగా కాదు, జగన్మాతలాగా ఉండాలి. బయట దేశంలో స్వామి వివేకానందకు అంటారు, మీ దేశంలో ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వరండి, అలో ఇవ్వరండి. అప్పుడు స్వామి వివేకానంద అడుగుతాడు, మీ దేశంలో మీ మహారానికి మీరు అలో ఇస్తారా అంటాడు. అమ్మో, మా మహారానికి ఇయ్యమండి. మీ దేశంలో ఒకే రాణి, మా దేశంలో ప్రతి స్త్రీ మాకు మహారాణి అంటాడు. మరి ఛత్రపతి శివాజీ దగ్గరికి యుద్ధంలో గెలిచిన తర్వాత సైనికులు ఒక ఇస్లాం స్త్రీని తీసుకొస్తుంటారు. అప్పుడు శివాజీ వారిపై కోపగించి ఆమెను ఒక తల్లిలాగా చెల్లిలాగా భావించి ఆడపడుచుకు ఎలాంటి మర్యాదలు చేస్తారో అలాంటి మర్యాదలు చేసి పంపిస్తాడు. అంటే మనం స్త్రీకి ఎంత గౌరవం ఇస్తున్నాం చూడండి. మరి అలాంటి స్త్రీ ఈరోజు ఎలా ఉండాలి? బొట్టు లేకుండా ఉండాలా? అడ్డమైన టిక్లీలు పెట్టుకుంటా. మరి ఒక చేతుకు గోటు, ఒక చేతుకు వాచి, అన్ని రోగాలే, అన్ని జబ్బులే. మరి ఎందుకు? నీ ఆచరణ నువ్వు చేస్తలే. ఇక్కడ డజన్ గాజులు ఉన్నాయా? అసలు ఏ రోగాలు ఉండవు.